సంగారెడ్డి ఫల పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన మ్యాంగో మేళా సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. దాదాపు 300కు పైగా మామిడి రకాలను ఇక్కడ ప్రదర్శించారు. పరిశోధనా స్థానం ఏర్పాటు చేసి 60 సంవత్సరాలు పూర్తయిన వేళ మామిడిలో నూతన సాగు పద్ధతులు, అందుబాటులో ఉన్న రకాలపై అవగాహన కల్పించేందుకు వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాపారస్తులు, రైతులు, విద్యార్థులు పాల్గొని మామిడి రకాలపై అవగాహన పెంచుకున్నారు. సుమారు 300 రకాలని మనం డిస్ప్లే చేశాము. మన దగ్గర ఉన్న ఈ జర్మ్ ప్లాజం ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఒకదానికి రుచి బాగుంటుంది, ఒకదానికి ఫ్లేవర్ బాగుంటుంది. ఇట్లా ఈ జర్మ్ ప్లాజం మెయింటైన్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే హైబ్రిడైజేషన్ ప్రోగ్రామ్కి ఉపయోగపడుతుంది. 475 రకాలు మామిడి మనం పంటలో పండిస్తూ ఉన్నాము. ఇక్కడ గవర్నమెంట్గా రైతులకు ఏదైతే లాభదాయకంగా ఉంటుందో అవే వెరైటీలు మేము తయారు చేస్తాము. అందులో హిమాయత్, దశేరి, చిన్న రసం, పెద్ద రసం, చెరుకు రసం, అల్ఫాన్సో, నవనీతం, అమరపాలి, మల్లిక, మంజిరా ఇవన్నీ మేము రైతులకు అందిస్తూ ఉన్నాం. మొక్కలు మనకు 150 రకాలకు పైగా జెన్ ప్లాజము మరియు హైబ్రిడ్స్ వెరైటీస్ అవన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రదర్శనకి మనకి రైతులకి చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మండలాల నుంచి రైతులను కూడా ఇక్కడికి ఆహ్వానించి మామిడిలో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ అంటే జ్యూసీ టైప్స్ కానీ, పికిల్డ్ వెరైటీస్, టేబుల్ వెరైటీస్, కలర్డ్ వెరైటీస్ ఇవన్నీ కూడా సపరేట్గా ఇక్కడ ప్రదర్శనకు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా వీటికి సంబంధించిన మొక్కలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. FRS 450 వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్క వెరైటీకి ఒక ప్రాముఖ్యత ఉంది. కొన్ని ఎడారి ప్రాంతంలో బాగా పెరగడానికి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని బాగా ఎక్కువ వానలు వచ్చినా కూడా తట్టుకునే వెరైటీ. అట్లా ప్రతి ఒక్క వెరైటీకి ఒక ప్రశస్తి ఉంది. ప్రపంచంలో ఉండే శాస్త్రజ్ఞులు చాలా మంది ఈ FRSలో ఉన్నటువంటి మొక్కల గురించి చదువుతుంటారు, రీసెర్చ్ చేస్తుంటారు, ఇక్కడికి వచ్చి మెటీరియల్ తీసుకుపోతూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిశోధనలు, రైతులకు ఉన్నటువంటి ఏదైతే సందేహాలు ఉంటాయో వాటి మీద కూడా చర్చ కొరకు ఇట్లాంటివి మనం పెట్టడం. అందులో ఇక 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రీసెర్చ్ స్టేషన్. సో ఇందులో చాలా పరిశోధన ఫలితాలు సాధించడం జరిగింది. సో వాటి మీద మనము ఎక్కువ షోకేజ్ చేసి వాటిని రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఈ మ్యాంగో మేళా అట్లాగే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా గత 60 ఏళ్లలో ఇక్కడ పనిచేసినటువంటి శాస్త్రజ్ఞులు కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరినీ కూడా ఇక్కడ పిలిచి సన్మానించడం. మామిడిలో ఉన్న విభిన్న రకాల జాతులను అంతరించిపోకుండా కాపాడి భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా పరిశోధనా స్థానం కృషి చేస్తోంది. తెలిసిన రకాలతో పాటు తెలియని ఎన్నో రకాలు ప్రదర్శనకు ఉంచడంతో సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. బంగినపల్లి, చెరకు రసాలు, దశేరి, తంబువా, రాయల్ స్పెషల్, దొరగారికాయ, తెన్నేరు, అగాసాహెబ్, సొరా, వన్రాజ్ ఇలా ఎన్నో నూతన రకాలను ప్రదర్శించారు. ఫార్మింగ్ పద్ధతిలో 3 ఎకరాల మామిడి పండ్లు సాగు చేస్తున్నాను. 8 సంవత్సరాల నుంచి, ఒక 3 సంవత్సరాల నుంచి పంట నేనే డైరెక్ట్గా మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది. 5 ఎకరాలు ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా మంచి మంచి రకాలు తెలుసుకోవాలని వాళ్ళ FRSకు రావడం జరిగింది. 4 రకాలు ఉన్నాయి ఇప్పటికీ. అయితే కొత్త వెరైటీల కోసము ఇంకో 4 ఎకరాలు పెడదామని అనుకొని ఇక్కడ ఫల పరిశోధన స్థానం నుంచి చూసి ఏ వెరైటీ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ తెలుసుకొని పెడదామని రావడం జరిగింది. రైతులు ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటంటే మార్కెటింగ్. దీనికి గవర్నమెంట్ మ్యాక్సిమం సపోర్ట్ చేసి మార్కెటింగ్లో దళారీ వ్యవస్థ తీసేసి డైరెక్ట్ ఫార్మర్ అమ్ముకునేటట్టు ఏదైనా ఇట్లా స్టాల్స్ అలాంటి హెల్ప్ ఏమైనా రైతులకు చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఫామ్ ఉంది పెద్ద కంచర్లలో, పటాన్ చెరువు పెద్ద కంచర్ల 18 acres ఫామ్ ఉంది. మాకు ఆల్మోస్ట్ 1500 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. కానీ దాంట్లో చాలా వెరైటీస్ మాకు తెలియదు ఏం వెరైటీస్ ఉందని. ఇక్కడ తెలిసింది ఇట్లా 300 వెరైటీస్ వీళ్ళు డిస్ప్లే పెట్టినారు అని. అదే మేము చూడడానికి వచ్చినాము. ఇట్స్ వెరీ యూస్ఫుల్. 100ల కొద్దీ మామిడి రకాలను ప్రదర్శనకు వచ్చిన రైతులు ఆసక్తిగా తిలకించారు. పరిశోధనా స్థానం వజ్రోత్సవాల సందర్భంగా పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులను సన్మానించారు.